నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ వారం పండగే. ఎందుకంటే 3 కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సబ్స్క్రిప్షన్ కోసం రానున్నాయి. అందులో కోల్ ఇండియా అనుబంధ సంస్థ కూడా ఉంది. ఇది కాకుండా మరో 2 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. అలాగే మరో 3 కంపెనీల స్టాక్స్ మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగుతుంది. ఈ వారం సైతం ఇండియన్ ప్రైమరీ మార్కెట్లో 3 ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతున్నాయి. ఇందులో 2 మెయిన్ బోర్డు సెక్టార్ నుంచి వస్తున్నాయి. వీటికి అదనంగా 3 కంపెనీల స్టాక్స్ ఈ వారమే మార్కెట్లో లిస్టింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగి మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. మరి ఇన్వెస్టర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. ఈ వారం అతిపెద్ద ఐపీఓగా అగ్రోకెమికల్ తయారీ కంపెనీ జీఎస్పీ క్రాప్ సైన్స్ ఉంది. ఈ సంస్థ మార్కెట్ నుంచి 400 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ కోసం మార్చి 16న వస్తుండగా మార్చి 18 వరకు కొనసాగుతుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్రాండ్ 304 నుంచి 320గా నిర్ణయించారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 240 కోట్ల విలువైన షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 160 కోట్లు విలువైన షేర్లను విక్రయిస్తోంది. కనీసం 46 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మెయిన్ బోర్డు నుంచి వస్తున్న రెండో కంపెనీ సిఎంపీడీఐ అనే కంపెనీ సిపిఓకు వస్తుంది. ప్రభుత్వ రంగ కంపెనీ అయిన కోల్ ఇండియా అనుబంధ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఇది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ మార్చి 20న ప్రారంభమవుతూ ఉండగా మార్చి 24 వరకు కొనసాగుతుంది. పూర్తి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 10.71 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ప్రభుత్వం, కోల్ ఇండియా కంపెనీలు తమ వాటాను విక్రయిస్తున్నాయి. ఈ కంపెనీ బిఎస్ఈ, ఎన్ఎస్ఈలో మార్చి 30న లిస్టింగ్ కానుంది. మెయిన్ బోర్డుతో సహా ఎస్ఎంఈ సెగ్మెంట్ నుంచి ఈ కంపెనీ ఈ వారం పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. అదే నోవస్ లాయల్టీ లిమిటెడ్. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ మార్చి 17న ప్రారంభమవుతుండగా మార్చి 20 వరకు కొనసాగుతుంది. ప్రైస్ బ్యాండ్ 139 నుంచి 146గా నిర్ణయించారు. మొత్తం 60.15 కోట్లు సమీకరించనుంది. ఈ వారం 3 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి. అందులో రాజ్పుతానా స్టెయిన్లెస్, అప్పీస్, ఎయిరోకామ్, రాజ్మార్క్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ప్రాఫిట్లో లిస్ట్ అయిన మార్కెట్ సెంటిమెంట్ ను కొనసాగిస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.